Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 204. మళ్ళీ అందరూ మండపం మీదకి చేరుకోవడంతో అతిథులు అందరూ వెళ్లి భోజనాలు చేయొచ్చు అని విరాట్ అనౌన్స్ చేయడంతో కొంతమంది గిఫ్ట్లు ఇచ్చేసి వెళ్లి భోజనం చేయాలని అక్కడే ఆగిపోతే మరికొంతమంది భోజనం చేసి వచ్చాక గిఫ్ట్ ఇచ్చేసి ఫోటో దిగేసి ఒకేసారి వెళ్ళిపోవచ్చని భోజనానికి వెళ్లడంతో అటు భోజనాలు జరుగుతున్న చోట ఇటు మండపం దగ్గర సందడిగానే ఉంది. విజ్జు, ఐశ్వర్య రావడంతో హలో ఐశ్వర్య అని దక్ష నవ్వుతూ పలకరించడంతో హలో అని మూతి ముడుచుకొని నేను నీ మీద అలిగాను అనగానే ఇప్పుడు నేను తప్పు చేశాను అని దక్ష అడగగానే నీ పెళ్లి అని నాకు చెప్పొచ్చు కదా, విజ్జు నాకు చెప్పకుండానే తీసుకొచ్చాడు అనగానే నీకు చెప్పాలని అనుకున్నాను గానీ నువ్వప్పుడు ఫుల్లుగా తినేసి లోపల ఉన్న బుడ్డోడు నిన్ను బాగా అలసిపోయేలా చేశాడని పడుకున్నావని చెప్పారు. అందుకే విజ్జుకి మాత్రమే చెప్పేసి వచ్చామని చెప్పడంతో అయితే నన్ను నిద్ర లేపి చెప్పాలి. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కపులిద్దరికీ చెప్పాలని తెలీదా మీకు అనగానే మాకు తెలీదులే అని దక్ష వెటకారంగా అడిగేసరికి ఐశ్వర్య మూతి ముడుచుకుంది. విజ్జు, కర్ణ వాళ్ళిద్దరి కన్వర్జేషన్‌కి నవ్వుకుంటూ ఉంటే, ఎనీవేస్ విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఐశ్వర్య దక్షని కౌగిలించుకొని, మీరు చాలా కష్టపడ్డారు. మామూలుగా ఏ ప్రేమ జంటకైనా పేరెంట్స్ శత్రువులుంటారు. లేదంటే ఆ జంటతో అబ్బాయికి లేదా అమ్మాయికి ఎక్స్‌టర్నల్‌గా ఎవరైనా ప్రేమించే వాళ్ళుంటే వాళ్ళు విలన్స్ అవుతారు. కానీ మీకు వాటితో పాటు మీ ఫేట్ కూడా ఒక విలన్ అయిపోయింది. అసలు ఒకానొక స్టేజ్‌లో మీరు కలుస్తారా లేదా? అసలు మీరు కలవడం కుదురుతుందా లేదా? అంత ప్రేమించుకునేవాళ్ళు విడిపోయి బ్రతుకుతారా లేదా అని మేమందరం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మీరు విధిని జయించి కలిశారు. ఇంక మిమ్మల్ని ఎవరూ విడగొట్టలేరు అని ఐశ్వర్య చెప్పడంతో థాంక్ యూ సో మచ్ అని చెప్పింది దక్ష. విజ్జు కూడా కర్ణని కౌగిలించుకుని విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీ కోపం, మీ సీరియస్‌నెస్ చూస్తే ఎవరైనా సరే మీకెలాంటి ఎమోషన్స్ ఉండవని అనుకుంటారు కానీ, మీ రిలేషన్‌షిప్‌లో మీరు పెట్టిన స్ట్రెయిన్‌కి ఎలాంటి ఎమోషన్స్ అవసరం లేదని, అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది అని తెలిసేలా చేశారు. ఒకానొక టైంలో మీరు రిలేషన్‌లో మిమ్మల్ని ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ కూడా గురి చేసింది. ప్రేమ అంతే కదా! ఎలాంటి వాళ్ళనైనా సరే ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, చంపేస్తుంది అని విజ్జు చెప్పేసరికి అందరూ కొద్దిసేపు ఎమోషనల్ అయిపోతే, వాళ్ళిద్దరూ తీసుకొచ్చిన గిఫ్ట్స్ పెట్టి అద్భుతమైన ప్రేమ జంటకి ఒక అద్భుతమైన గిఫ్ట్ అని చెప్పారు ఇద్దరు. దక్ష వెంటనే గిఫ్ట్ ఓపెన్ చేసింది. రకరకాల సిట్యుయేషన్స్‌లో వాళ్ళు ఏడ్చిన, నవ్విన, ప్రేమించుకున్న, ప్రేమగా ఉన్న మూమెంట్స్ అన్నిటిని ఒక ఆయిల్ పెయింటింగ్ లాగా గీయించి తీసుకొచ్చిన పెయింటింగ్ వాళ్ళ లైఫ్‌ని ఆ పెయింటింగ్‌లో చూపించినట్టుగా ఉండేసరికి దక్ష ఆశ్చర్యంగా ఐశ్వర్య వైపు చూడడంతో, ఏదో నాకు తోచినట్టుగా నేను మీకోసం పెయింటింగ్ వేశాను. నచ్చకపోతే మాత్రం తిట్టకు అని అడిగేసరికి నచ్చకపోవడం ఏంటే బాబు! నా లైఫ్ ఇందులో ఉంది అని అది గుండెలకి హత్తుకోవడంతో థాంక్ యూ సో మచ్ అని కర్ణ కూడా చెప్పేసరికి మా దక్షని బాగా చూసుకోండి అని ఐశ్వర్య చెప్పడంతో నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాను అని కర్ణ చెప్పేసరికి కన్నీళ్లతో నవ్వింది దక్ష.
పల్లవి తన దగ్గర ఉన్న కపుల్ రింగ్స్ ఓపెన్ చేసి చూపించడంతో, "ఇంత కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఎందుకు పల్లవి" అనగానే, "అలా అనొద్దు, తీసుకోవాల్సిందే" అని చెప్పడంతో రింగ్స్ తీసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. కర్ణకి తొడగాల్సిన డైమండ్ వెనకాల దక్ష పేరొస్తుంది. దక్షకి తొడగాల్సిన రింగ్ వెనకాల కర్ణ పేరొచ్చేలా ఉన్న రింగ్స్ చాలా బావున్నాయి. సూర్య, పల్లవి, కర్ణ, దక్షతో కలిసి ఫోటోస్ దిగిన తర్వాత వాళ్ళని కూడా భోజనానికి వెళ్ళమని, అందరికీ నచ్చేలా అన్ని నాన్ వెజ్ ఐటెమ్స్, వెజ్ ఐటెమ్స్ ఉన్నాయని, ఏది మిస్ చేయొద్దని దక్ష మరీ మరీ చెప్పడంతో, "అబ్బా! నువ్వు అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదే బాబు. మేము తినేసే వెళ్తామని" పల్లవి చెప్పడంతో దక్ష నవ్వుతూ వాళ్ళని భోజనాలకి పంపించిన తర్వాత మైథిలి వచ్చి, "హ్యాపీ మ్యారీడ్ లైఫ్ డార్లింగ్" అని కౌగిలించుకోవడంతో, "థాంక్ యూ సో మచ్. నువ్వింకా అదే అల్లరి మైథిలిగా ఉన్నావా? లేకపోతే ఒకప్పటి మైథిలిలాగా అమాయకంగా ఉన్నావా?" అనగానే, "ఆ మైథిలికి అన్యాయాన్ని ఎదుర్కోవడం తెలీదు. కానీ ఈ మైథిలి అలా కాదు" అని చెప్పింది మైథిలి. వీర్ కర్ణకి షేక్ హ్యాండ్ ఇచ్చి, "హ్యాపీ మ్యారీడ్ లైఫ్ బ్రో" అనగానే, "థాంక్ యూ" అని చెప్పిన తర్వాత, "నేను వాళ్ళలాగా అంత మనసుకి హత్తుకునే గిఫ్ట్‌లు తీసుకురాలేదు. బట్ మీరు లైక్ చేయొచ్చు" అని చెప్పి తను గిఫ్ట్ ఇవ్వడంతో అది ఓపెన్ చేసిన ఆమెకి రాధ ఉయ్యాల ఊగుతుంటే కృష్ణ ఉయ్యాల ఊపుతున్నట్టుగా ఉన్న దృశ్యం, ఇంకా గోకులం మొత్తం ఖాళీగా ఉండి వాళ్ళిద్దరి లోకంలో వాళ్ళున్నట్టుగా ఉన్న రాధాకృష్ణుల బొమ్మని చూసి ఆశ్చర్యపోయి, "చాలా బావుందని" చెప్పింది దక్ష. వీరు ఇద్దరికొక పెద్ద గిఫ్ట్ బాక్స్ ఇవ్వడంతో, "అబ్బో! అందులో ఏముందో" అని మైథిలి అడిగేసరికి, "నీకెందుకు" అని వీరు వెటకారంగా అడిగేసరికి వాళ్ళిద్దరికీ గొడవని దక్ష, కర్ణ నవ్వుతూ చూస్తూ బాక్స్ ఓపెన్ చేశారు. మైథిలి మూతి తిప్పుకుంటే అందులో నుంచి ఒక పెద్ద గ్లాస్ బాక్స్ బయటకు రావడంతో దక్ష ఆశ్చర్యంగా చూస్తుంటే, లోపల ఒక అమ్మాయి, అబ్బాయి డాన్స్ చేస్తున్నట్టుగా గ్లాస్‌తోనే డిజైన్ చేసిన పిక్చర్‌ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, "ఇందులో మనకి నచ్చిన ఎన్ని సాంగ్స్ అయినా రికార్డ్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్‌తో కూడా వినొచ్చు. అండ్ అంతేకాకుండా రేడియోలాగా యూజ్ అవుతుంది. అప్పుడప్పుడు ప్రేమ కబుర్లు చెప్పే సిస్టమ్ కూడా ఇందులో ఉంది. ఇది లిమిటెడ్ ఎడిషన్. ఒకటే పీస్ తయారైంది. ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు నా ఫ్రెండ్ నాకిది సజెస్ట్ చేశాడని" చెప్పడంతో, "నిజంగా చాలా యూనిక్‌గా ఉంది" అని చెప్పింది దక్ష. కర్ణ, వీర్ ఒకరినొకరు హత్తుకుంటే మైథిలి, దక్ష కూడా తెగ ముచ్చట్లు పెడుతుంటే, "ఇది పెళ్లి మండపం. ఈ ముచ్చట్లకి అంతు లేకుండా పోయింది. అందరూ భోజనాలు చేసి వచ్చాక ఎంతసేపైనా సోది పెట్టుకోండి" అని బామ్మగారు చెప్పడంతో ఇక అందరూ భోజనానికెళ్లారు. ఆ తర్వాత నారాయణ, ఇందిర వాళ్ళ దగ్గరకొచ్చి, "ఎంత కాస్ట్‌లీ గిఫ్ట్‌లు మేమివ్వలేం కానీ, మేమిచ్చుకునే అంతలో గిఫ్ట్‌లు తీసుకొచ్చామని" చెప్పి 2 బంగారు ఉంగరాలు తీసి ఇద్దరికీ తొడిగి వాళ్ళ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత శాంభవి, మోహన్ రామ వచ్చి, "మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టడానికి మేమిద్దరం చేయని ప్రయత్నాలు ఏదీ లేదు. కానీ పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ఎన్ని కష్టాలు పడినా, మీరే కలిసి ఉండలేమని విడిపోయే స్థితికి వచ్చినా కూడా, మిమ్మల్ని ఇంతలాగా పరీక్షించి మళ్ళీ ఒకటి చేసింది ముందుగా మేము మీ ఇద్దరికీ క్షమాపణ చెబుతున్నామని" శాంభవి, మోహన్ రామ చెప్పేసరికి, "దక్ష ఆల్రెడీ చెప్పారు కదా ఆంటీ, మళ్ళీ ఎందుకు" అనగానే, "ఆ రోజు ఇంకా ఎక్కడో ఒక మూల మిగిలి ఉన్న అహంకారంతో కారులో ఎవరూ చూడనప్పుడు నీకొక క్షమాపణ చెప్పాను. ఈరోజు ఇంతమంది ముందు క్షమాపణ చెబుతున్నాను. ఇక నాకు గిల్టీ ఫీలింగ్ పోయింది" అంటూ తన దగ్గర ఉన్న జ్యువెల్లరీ బాక్స్ ఓపెన్ చేసి, "ఈ నెక్లెస్ మీకోసమే. తరతరాలుగా వస్తున్నట్లు మా అత్తగారు వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి తీసుకొని నాకిస్తే, మీ అత్తగారిగా నేను నీకిస్తున్నాను" అని చెప్పి ఆ నెక్లెస్ దక్ష మెడలో వేసింది శాంభవి.
ఆ రోజు తల్లిలో మార్పు నిజమని కర్ణ నమ్మడంతో వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే కర్ణ మెడలో చైన్ వేసి మళ్ళీ బంగారం షాప్ సేట్‌లాగా ఉన్నానని అన్నావనుకో తన్నులు తింటావని చెప్పడంతో దక్ష పగలబడి నవ్వేసరికి ఆమెకొక లుక్ ఇవ్వడంతో నవ్వాపుకోవడానికి ట్రై చేసింది గానీ ఎంతకీ నవ్వాగకపోతే ఎంతసేపు నవ్వుతావు? నవ్వి నవ్వి కడుపు నొప్పొస్తుంది అన్నాడు చిరాకుగా. నిజంగా ఆ రోజు మీరడిగిన విధానానికి నాకప్పుడు అర్థం కాలేదు గానీ, ఇప్పుడు ఆంటీ చెబుతుంటే నాకు నిజంగా నవ్వొస్తోంది అనగానే శాంభవి, దక్ష డిప్ప మీద ఒకటి వేయడంతో, "అప్పుడే అంత పెద్ద డైలాగ్ చెప్పి ఇప్పుడు కొడుతున్నారేంటి? అంటే అత్తగారి డామినేషనా?" అనగానే, "నీ బొంద ఆంటీ అన్నందుకు కొట్టాను" అనగానే, "మరింకేమనాలి మేడం అనాలా?" అనగానే శాంభవి తల పట్టుకొని, "దీన్నే కాన్వెంట్‌లో చదివించారు" అని నవీన్ వైపు చూసేసరికి నవీన్ నవ్వు ఆపుకోవడానికి ట్రై చేస్తుంటే, దక్ష బిక్కమొహం వేయడంతో, "అత్తయ్య అని పిలవమని చెప్తున్నారు" అని దీక్షిత కూడా వీపు మీద ఒక్కటి పీకడంతో, భగవంతుడా! పెళ్లి కూతురని కూడా లేకుండా కొట్టి కొట్టి ఎక్కడికక్కడ వాతలు పెట్టేస్తున్నారు అని తల పట్టుకుంది దక్ష. నవీన్, ప్రవీణ్ కూడా వాళ్ళకి తోచిన గిఫ్ట్‌లు డబ్బుల రూపంలో, బంగారం రూపంలో చదివిస్తే, నేనింకా చదువుకుంటున్నాను. నేను జాబొచ్చిన తర్వాత మీకు గిఫ్ట్స్ ఇస్తానులే గానీ, ఇప్పటికైతే కంగ్రాచ్యులేషన్స్ అని రక్ష చెప్పడంతో ఇద్దరూ నవ్వుతూ థాంక్స్ అని చెప్పారు. ఇంతలో ఉదయ్ మండపంలోకి వస్తూ కనిపించేసరికి దక్ష కంగారుగా కర్ణ చేతిని చుట్టుకోవడంతో అతను ఆమె వైపు చూసి, ఆమె చూస్తున్న వైపు చూసేసరికి ఉదయ్ నవ్వుతూ లోపలికి రావడం కనిపించి, కర్ణ కళ్ళు చిన్నగా మారిపోతే సూర్య, వీర్, విజ్జు అందరూ కూడా అతని వైపు సీరియస్‌గా చూస్తుంటే, ఎందుకలా దయ్యాన్ని చూసినట్టుగా చూస్తున్నారు? నేను మారిపోయాను. ఐయామ్ కంప్లీట్‌లీ గుడ్ నౌ అని చెప్పి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మిస్టర్ కర్ణ అండ్ మిసెస్ దాక్షాయణి అని చెప్పి ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. కర్ణ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అతని వైపు చూస్తూ ఉంటే, అరే! నిజానికి రోజులు లేకుండా పోయాయి అనగానే, నీలాంటి వాళ్ళు నిజాలు చెప్తే ఎవరు నమ్మరు అని అన్నాడు నవీన్. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.